మార్నింగ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి, మనం చిన్న ప్రార్థన చేసుకుని ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొక ఉదయకాల సమయం మమ్మల్ని సజీవులుగా లేపి ఈ రీతిగా మీ పాదాల దగ్గర కొద్ది సమయం అయినా మీ మాటలు వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మా కొరకు దీవించండి, ఆశీర్వదించి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. మరి దినాలలో క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఒకవేళ నువ్వు ఉంటూ ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఏంటి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, దేనికోసం జాగ్రత్తగా ఉండాలి అని ఒకవేళ అనుకుంటున్నట్లయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారిని అనేక మంది గమనిస్తూ ఉంటున్న వారిగా ఉన్నారు. అనేక మంది గమనిస్తున్నారు మనల్ని. మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, మన యొక్క మాట ఎలా ఉంటుందో, మన యొక్క నడత ఎలా ఉంటుందో, మనం చేస్తున్న పనులు ఏ రీతిగా ఉంటున్నాయో చాలా మంది మనలను అబ్జర్వ్ చేస్తున్న వారు ఉన్నారు, గమనిస్తున్న వారు ఉన్నారు. అయితే వాళ్ళు గమనిస్తే మనకేంటి, వీళ్ళు గమనిస్తే మనకేంటి అని అనుకోవచ్చేమో. అయితే అంతమంది మనల్ని గమనిస్తా ఉన్నప్పుడు మనం ఎక్కడైనా సరే మన యొక్క వ్యక్తిగత జీవితాలలో పొరపాట్లను మనం కలిగి ఉన్నట్లయితే మన సాక్ష్యము దెబ్బతింటది. నంబర్ 1. నంబర్ 2, ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నువ్వు ఇలా ఉండడాన్ని బట్టి దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. సో అటు దేవుడి విషయంలోనూ ఇటు నీ విషయంలోనూ పూర్తిగా సాక్ష్యము కోల్పోయిన వారంగా మనం మిగిలిపోతాము. దాని తర్వాత ఏ ఒక్కరూ కూడా దేవుని దగ్గరికి రావడానికి నీవే ఒక ఆటంకంగా తయారైపోతావు, నీవే ఒక అడ్డుబండగా మిగిలిపోతావు, అడ్డంకిగా ఆగిపోతావు, అడ్డం నిలబడిపోతావు. ఇంకెవ్వరు కూడా దేవుణ్ణి అంగీకరించడానికి ముందుకు రానివ్వకుండా. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు జాగ్రత్త పడవలసిన వారముగా ఉన్నాము, జాగ్రత్త పడవలసిన వారుగా ఉంటున్నారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, పరపక్షమందుండవాడు మనుషులను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము అన్న మాట మనం చూస్తా ఉన్నాం. పరపక్షమున ఉంటున్న వారు మన విషయములో ఏ విధమైన చెడు మాట చెప్పకుండా ఉండేటట్లుగా మనము అన్ని మంచి కార్యాల విషయములో మాదిరిగా ఉండవలసిన వారంగా ఉన్నాము. ఇదిగో ఫలానా అన్నలాగా నేను ఉండాలనుకుంటా ఉన్నాను, చాలా మంచి వ్యక్తి ఆయన. ఇదిగో ఫలానా అక్కలాగా నేను ఉండాలనుకుంటున్నాను, ఓ ఎంత ప్రేమగా మాట్లాడుతుంది అక్క, ఎంత చక్కనిది, ఎంత మంచిది. మనము అనేక మందికి మాదిరి కలిగిన వారంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎక్కడున్నా సరే, ఒకవేళ నువ్వు చదువుకుంటుంటే, నీ కాలేజీలో నువ్వు ఉద్యోగం చేస్తా ఉన్నట్లయితే, నువ్వు పని చేస్తున్న చోట నీ యొక్క తోటి ఉద్యోగస్తులతో, లేకపోతే ఒక ప్రాంతంలో నువ్వు నివాసం చేస్తున్న వాడు అయితే నువ్వు నివాసం చేస్తున్న చుట్టుపక్కల ప్రదేశాలలో నిన్ను గురించి చెడ్డ మాట ఎవరు కూడా చెప్పకుండా ఉండేటట్లుగా నీవు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండవలసిన వారుగా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మన గురించి ఎవరైనా మంచి మాటలు చెప్పగలిగే పరిస్థితి మనం కలిగి ఉంటున్నామా? ఈయన అన్ని మంచి మాటలే మాట్లాడతాడు, ఈయన నోట్లోంచి అసలు బూతు మాటే రాదు, ఈ అక్క చాలా ప్రేమగా మాట్లాడుతుంది, ఎప్పుడు కూడా గర్వంగానో లేకపోతే తిడుతున్నట్టో దూషిస్తున్నట్టో మాట్లాడదు, ఈయన ప్రవర్తన బాగుంటది, ఈమె ప్రవర్తన బాగుంటది అని మన గురించి చెప్పగలిగే వారు ఉంటున్నారా?
మనం పనిచేస్తున్న చోట ఒకసారి ఆలోచించండి, కళ్ళు మూసుకొని ఈయనైతే నా గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. ఎవరైనా కనబడుతున్నారా మనకు? లేదు కదా. దేవుడు అంటా ఉన్నాడు, నీవు మాదిరికరమైన జీవితాన్ని జీవించండి. మాదిరికరమైన ఏ విషయంలో కూడా నీ మీద తప్పు మోపడానికి వీలు లేకుండా నువ్వు జీవించవలసిన వాడుగా ఉంటా ఉన్నావు. సరే, దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథంలోకి వెళ్తే దానియేలు విషయమై తనతో పాటు పనిచేస్తూ ఉంటున్న అధికారులైతేనేమి, తోటి సహచరులైతేనేమి ఏమని మాట్లాడుకుంటున్నారో ఒకసారి విందాం మనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూస్తున్నారా? దానియేలులో ఏ తప్పైనా ఏ లోపమైనా కనిపెట్టలేకపోయారంట. చిన్న అవకాశం దొరికితే రాజు దగ్గర ఏదో ఒక విధంగా దానియేలుని బదనాం చేద్దాం అనుకున్నారు. కానీ ఎంత వెతికినా తన జీవితంలో ఒక చిన్న లోపము, ఒక చిన్న పొరపాటు కూడా కనిపించింది. అప్పుడు అనుకుంటా ఉన్నారు ఏమని? అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకున్నారు. చూడండి, దేవుడి విషయంలో తప్ప ఇంక ఏ విషయంలో కూడా ఆయనలో మనం లోపం కనిపెట్టలేము. నిర్ధారణకు వచ్చేసారు వాళ్ళు. అప్పుడు చేస్తున్నారు ఈ ఆలోచన. ఇదిగో, నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కూడా విజ్ఞాపన చేయకూడదు రాజా. ఈ విధంగా ఒక చట్టం రెడీ చేయి. ఒకవేళ ఎవరన్నా నీతో కాకుండా ఏ దేవుడికైనా సరే ఎవరికైనా సరే విజ్ఞాపన చేస్తే వాళ్ళని ఎత్తుకుపోయి సింహాలు గోన్లు వేసేస్తామని రెడీ చేయి. దానియేలులో ఏ లోపము ఏ తప్పు కనుబట్టలేని విధంగా ఎంత మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. దాన్ని ఎంత గొప్ప జీవితాన్ని, ఎంత గొప్ప ప్రవర్తన కలిగి ఉంటున్నవాడుగా ఉంటున్నాడో మనం గమనించాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నా సహోదరుడా, సహోదరి, నీ జీవితం విషయంలో ఎలాగుంటున్నావు? అనేక మందికి మాదిరికరంగా ఉంటున్నావా? నీ మాట అయినా సరే, నీ ప్రవర్తన అయినా సరే, నీ నడకైనా సరే, నీ పద్ధతులైనా సరే ఎవరన్నా మాదిరిగా తీసుకోగలిగే పరిస్థితుల్లో ఉంటున్నాయా? నిన్ను గమనిస్తుంటున్న వారు నీ జీవితంలో ఏ తప్పు కూడా కనిపెట్టలేని విధంగా నువ్వు మంచిగా బ్రతకతా ఉంటా ఉన్నావా? లేకపోయినట్లయితే నువ్వు మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నం చేయి, మంచిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఇందాక మనం చదువుకున్న రీతిగా నీవే సత్కార్యం విషయమై మాదిరి కనపరుచుకున్నాము. మంచి కార్యాలు చేస్తూ అనేక మందికి మాదిరిగా ఉండు. అనేక మందికి మాదిరిగా ఉండు. దేవుని నామానికి మహిమ తెచ్చేవాడుగా, దేవుని నామానికి ఘనత తెచ్చేవాడుగా నువ్వు ఉండు. దేవుడు అదే నీ దగ్గర నుంచి కోరుకుంటావు. అదే నీ దగ్గర నుంచి దేవుడు ఆశిస్తా ఉంటా ఉన్నాడు. నీవు అనేక మందికి మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. అలా ఉండాలి అనుకుంటే దేవుని సహాయం కోరుకున్నా. ప్రభువా, నేను కూడా దానియేలులాగా నాలో ఏ లోపము ఏ తప్పు కనబడకుండా నీ యందు భయభక్తులు కలిగిన వాడిగా నేను ఉండడానికి సహాయం చేయి ప్రభు అంటూ దేవుని వేడుకుందాం. తలలో ఉంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఎవరైతే అనుకుంటా ఉన్నారో వారందరి యొక్క హృదయాలలో మీరు కార్యం చేయండి. అనేక మందికి మాదిరికరంగా ఉంటూ మీ నామాన్ని మహిమకరంగా జీవించగలిగే గొప్ప భాగ్యాన్ని అలా కోరి ఆశించి దేవాలైనా అలా ఉండాలని తలంచుకుంటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో మీరే కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.